ఉన్నదానిని యథాతథంగా చూసి దానిని అంగీకరించగలిగే సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆ తరువాత మనము ఆ ఆనందాన్ని మరో విధంగా చూస్తాం. యోగశాస్త్రంలో చెప్పినట్లుగా అప్పుడు ప్రతి అణువులోనూ దివ్యత్వాన్ని చూడగలవు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా నీవు చూడగలిగితే వ్యభిచారిణి హృదయంలోనూ, కుష్ఠురోగి హృదయంలోనూ, యోగి హృదయంలోనూ కనిపించేది ఆ పరమాత్మే. అది నీవు చూడనంత వరకు నీవు చూసేదంతా బాహ్యరూపమే. ఈ అంతర్గత దృష్టిని నీలో పెంపొందించుకునేంత వరకు ఈ ప్రమాదం అలాగే ఉంటుంది. అందుకే నీవు ఎదురించి వాటిపై విజయం సాధించాలి. మనమొక రణరంగంలోకి అడుగుపెట్టేది యుద్ధంలో విజయం సాధించాలనే తప్ప పరాజయం పాలై వెన్నుచూపి రావాలని మాత్రం కాదు కదా. ధన్యవాదాలు.